మీ ఇంటిలో ఎప్పుడైనా మీ అమ్మమ్మలు లేదా నాన్నమ్మలు దాచుకున్న పాతకాలపు నగలను చూసారా? ఆ నగల్లో మనకు తెలియని ఒక వింతైన అందం ఉంది. అయితే ఎప్పుడైనా ఆ నగలను చాలా క్లోజ్గా గమనించండి. కొన్ని పాతకాలపు హారాల్లో లేదా లాకెట్లలో మన దేశ భాష కాకుండా ఏదో వింతైనటువంటి భాషలో అక్షరాలు ఉన్న బంగారు కాసులు కనిపిస్తుంటాయి. ఒకవేళ ఆ బంగారు కాసులు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గొప్ప సామ్రాజ్యానికి చెందినవి అయితే, అసలు మన దేశానికి ఆ విదేశీ సామ్రాజ్యానికి ఏంటి సంబంధం? వేల ఏళ్ల క్రితమే రెండు దేశాల మధ్య అంతటి అనుబంధం ఉందంటే మీరు నమ్ముతారా? ఈరోజు మనం ఒక అద్భుతమైన చరిత్రలోనికి వెళ్ళబోతున్నాం. రోమ్ నగర వీధుల నుంచి మన దక్షిణ భారతదేశ తీర ప్రాంతాల వరకు సాగిన ఒక గొప్ప బిజినెస్ మిస్టరీని ఈ వీడియోలో ఛేదిద్దాం. స్కిప్ చేయకుండా ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీరు చూస్తున్నారు బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఒక్కసారి ఆలోచించండి, అప్పట్లో ఇంటర్నెట్ లేదు, విమానాలు లేవు, కనీసం సరైన దారులు కూడా లేవు. మరి వేల మైళ్ళ దూరంలో ఉన్న రోమన్ చక్రవర్తులకు మన దేశం గురించి ఎలా తెలిసింది? మన పూర్వీకులు ఎంత గొప్ప వ్యాపారులు తెలిస్తే మీరు షాక్ అవుతారు. రోమ సామ్రాజ్యానికి చెందిన అగస్టస్ సీజర్ అనేటువంటి చక్రవర్తి మరియు టిబేరియస్ చక్రవర్తి వంటి గొప్ప చక్రవర్తుల కాలంలో మన దేశంలో విపరీతమైనటువంటి వ్యాపారం జరిగేది. మనం హిస్టరీ బుక్స్లో చదువుకునే ఈ చక్రవర్తులు బైబిల్ కాలంలో జీవించినటువంటి వ్యక్తులే. దేవుడు తన మహాసంకల్పాన్ని నెరవేర్చడానికి ఈ రోమన్ చక్రవర్తులను ఎలా వాడుకున్నాడో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. చక్రవర్తి సీజర్ అగస్టస్ చరిత్ర ప్రకారము ఇతను రోమన్ సామ్రాజ్యానికి చెందిన మొదటి చక్రవర్తి. ఇతని కాలంలోనే రోమ్ దేశం అత్యంత వైభవంగా వెలిగింది. ఇతడే మన దేశానికి వేల సంఖ్యలో బంగారు నాణేలను పంపిన రాజు. మరి బైబిల్ ఇతని గురించి ఏం చెబుతుంది? లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనాన్ని గమనించండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఆగుస్తు వలన ఆజ్ఞాయేను అనేటువంటి మాట చూస్తాం. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని గమనించాలి. యేసుక్రీస్తు బెత్లెహేములో పుట్టాలని కొన్ని వందల ఏళ్ల క్రితమే ప్రవచనం ఉంది. కానీ మరియ యోసేపులు నజరేతులో ఉండేవారు. మరి వారు బెత్లెహేముకు ఎలా వెళతారు? అప్పుడే దేవుడు ఈ రోమన్ చక్రవర్తి అగస్టస్ మనసులో ఒక ఆలోచన పుట్టించాడు. అదే జనాభా లెక్కలు. మన దేశానికి నాణాలు పంపినటువంటి అదే చక్రవర్తి తెలియకుండానే రక్షకుని జన్మకు ఒక మార్గాన్ని సుమగం చేశాడు. ఇదంతా దేవుని అద్భుతమైన టైమింగ్. చక్రవర్తి తిబేరియస్ అగస్టస్ తర్వాత ఇతను చక్రవర్తి అయ్యాడు. ఇతని కాలము నాటి వెండి నాణాలే మన అమరావతి, కరూర్ నదీ తీర ప్రాంతాల్లో ఎక్కువగా దొరికాయి. మరి బైబిల్లో ఇతని ప్రస్తావన ఎక్కడ ఉంది? లూకాసు వార్త 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. తిబెరియస్ కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు అని వాక్యము మొదలవుతుంది. అంటే బాప్తిస్మిచ్చి యోహాను పరిచర్య ప్రారంభమైనప్పుడు, యేసుక్రీస్తు తన పరిచర్యను మొదలుపెట్టినప్పుడు రోమ్ గద్దె మీద ఉన్నది ఈ తిబేరియస్ చక్రవర్తి. అంటే యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు కూడా ఇతనే అధికారంలో ఉన్నాడు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదేంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక నాణ్యాన్ని చూపించి ఈ రూపము ఈ నామము ఎవరివని అడిగారు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వయంగా తన చేతితో పట్టుకున్నటువంటి ఆ దేనారము అంటే ఆ నాణ్యం మీద ఉన్నటువంటి బొమ్మ ఈ తిబెరి చక్రవర్తిదే. మన దక్షిణ భారతదేశం తవ్వకాలలో దొరికిన అదే వెండి నాణాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వయంగా తన చేతులతో పట్టుకొని ఆనాడు ఒక గొప్ప పాఠాన్ని బోధించారు. అసలు దీనికి ఆధారాలు ఎక్కడున్నాయని అనుకుంటున్నారా? మన దక్షిణ భారతదేశంలోని అరికెమేడు, కొణుమణల్ మరియు ఆంధ్రప్రదేశ్, కేరళ తీర ప్రాంతాల్లో తవ్వకాలు జరిపినప్పుడు వేల సంఖ్యలో రోమన్ బంగారు, వెండి నాణాలు బయటపడ్డాయి. ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే ఆ నాణాలు కేవలం భూమిలో దొరకడమే కాదు, మన వాళ్ళు వాటిని నగలుగా మార్చుకొని మెడలో ధరించేవారు. నా చిన్నతనంలో కూడా అనేక మంది కాసుల పేరు అనేటువంటి దానిని ఒక ఆభరణంగా ధరించేవారు. దానికి విచిత్రమైనటువంటి భాషతో చేయబడినటువంటి కొన్ని నాణాలు వరుసగా ఉండేవి. అవి మెడలో వేసుకోవడం అనేక మందిని నేను కూడా చూశాను. మొదటగా మనం కేరళ పశ్చిమ తీరం వైపు వెళదాం. రోమన్ ఓడలకు ఇది మొదటి స్టాప్. ఇక్కడ కొట్టాయమైనటువంటి ప్రాంతంలో దొరికినటువంటి నిధి చూస్తే ప్రపంచమే నివ్వెరపోయింది. భారతదేశంలో దొరికిన అతిపెద్ద రోమన్ నాణాల నిధులలో ఇది ఒకటి. ఇందులో వందల కొద్ది బంగారు నాణాలు దొరికాయి. మరి ముఖ్యంగా మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, యేసుప్రభు వారి పరిచర్య కాలంలో చక్రవర్తిగా ఉన్నటువంటి తిబేరియస్ చక్రవర్తి యొక్క బొమ్మ ఉన్న నాణాలు ఇక్కడ కుప్పల తెప్పలుగా దొరికాయి. అలాగే పట్టణం అనేటువంటి ప్రాంతం, దీనినే పూర్వం ముజిరిస్ అని పిలిచేవారు. ఇక్కడ త్రవ్వకాల్లో రోమన్ల గాజు పాత్రలు, వైన్ జాడీలు, ముద్రలు దొరికాయి. నిజం చెప్పాలి అంటే అప్పట్లో రోమన్లకు మన దేశం ఒక పెద్ద లగ్జరీ షాపింగ్ మాల్ లాగా అనిపించేది. మన దగ్గర దొరికే ముత్యాలు, పట్టు వస్త్రాలు, ముఖ్యంగా వైడూర్యాలు అంటే
రోమన్ మహిళలకు పిచ్చి ప్రేమ. ఈ వస్తువుల కోసం రోమన్లు తమ దగ్గర ఉన్నటువంటి బంగారు నాణేలను, వెండి నాణేలను ఓడల నిండా వేసుకుని మన దేశానికి వచ్చేవారు. ఇప్పుడు మనం ఏదైనా బ్రాండెడ్ వస్తువును వాడితే ఎంత గర్వంగా ఫీల్ అవుతాం. ఇది అమెరికా నుండి తెప్పించానని ఎలా చెప్పుకుంటామో, సరిగ్గా 2000 సంవత్సరాల క్రితం మన దేశంలోని ధనికులు రోమన్ నాణేలను నగలుగా ధరించడాన్ని ఒక గొప్ప స్టేటస్ సింబల్గా భావించేవారు. ఆ నాణేలకు పైన చిన్న రింగులు వెల్డింగ్ చేసి లాకెట్లా, హారాల్లా గుచ్చేవారు. ఇది చూడడానికి ఇప్పుడు మన కాసుల పేరులాగే ఉంటుంది, కానీ ఆ కాసుల మీద ఉండే బొమ్మలు మాత్రం రోమన్ చక్రవర్తులవి. రోమన్ చరిత్రకారుడు ప్లినీ ది ఎల్డర్ తన పుస్తకంలో ఒక ఆసక్తికరమైన, రోమన్ల పరంగా చూస్తే బాధాకరమైన విషయాన్ని రాశాడు. ఆయన ఏమన్నాడంటే, భారతదేశం నుండి వచ్చే విలాసవంతమైనటువంటి వస్తువుల వలన రోమ్ ఖజానా ఖాళీ అయిపోతుంది. ప్రతి ఏటా లక్షల కొద్ది బంగారు నాణేలు భారతదేశానికి తరలిపోతున్నాయి అని వాపోయాడు. ఆలోచించండి, మన దేశం అప్పట్లో ఎంతటి ఆర్థిక శక్తిగా ఉండేదో. రోమన్లు ఇచ్చినటువంటి ఆ నాణేలు మన దేశంలో కరెన్సీగా వాడేవారు కాదు, ఎందుకంటే మన దగ్గర వేరే కరెన్సీ ఉండేది. అందుకే ఆ బంగారాన్ని కరిగించి నగలు చేసుకునేవారు. ఒకవేళ మీరు ఆ నాణేలను గమనిస్తే వాటి మీద ఒక చిన్న ఘాటు స్లాష్ కనిపిస్తుంది. అది ఎందుకో తెలుసా? ఆ నాణేలు అసలైన బంగారమేనా కాదా అని పరీక్షించడానికి మన భారతీయులు అలా చేసేవారట. మన వాళ్ళు అప్పట్లోనే ఎంత తెలివైన వారు కదా. ఇప్పుడు మనకు బెంగళూరు, హైదరాబాదు ఎలాగో అప్పట్లో కేరళలోని ముజిరిస్, పుదుచ్చేరి దగ్గర ఉన్నటువంటి అరకమేడు అలా ఉండేవి. ముజిరిస్ పట్టణాన్ని ప్రపంచంలోని అతిపెద్ద ఎంపోరియం అని పిలిచేవారు. అక్కడ వేల సంఖ్యలో రోమన్ వ్యాపారులు ఉండేవారు. ఇక్కడ మనకు ముజిరిస్ పాపిరస్ అనే ఒక అద్భుతమైనటువంటి చారిత్రక ఆధారం దొరికింది. ఇది ఒక బిజినెస్ కాంట్రాక్ట్. ఒక వాడలోని సరుకుల యొక్క విలువ ఎంత, దానికి ఎంత పన్ను కట్టాలి అని వ్రాసి ఉంది. ఇది చదువుతూ ఉంటే ఇప్పుడు మోడర్న్ బ్యాంకింగ్ సిస్టమ్ అంతా అప్పట్లోనే మన దగ్గర ఉండేదని అర్థమవుతుంది. తెలంగాణలోని నల్గొండ జిల్లా ఫణిగిరిలో జరిగినటువంటి త్రవ్వకాల్లో ఒక అపరూపమైనటువంటి నిధి దొరికింది. అదే 7వ రోమన్ చక్రవర్తి అయినటువంటి నీరో కాలము నాటి 7.3 గ్రాముల బంగారు నాణెం. పురావస్తు శాఖ డాక్టర్ పి చెన్నారెడ్డి గారు దీని గురించి చెబుతూ, ఒక బౌద్ధ క్షేత్రంలో ఇలాంటి రోమన్ బంగారు నాణెం దొరకడం ఇదే మొదటిసారి అన్నారు. ఈ నీరో చక్రవర్తి ఎవరో తెలుసా? అపోస్తుడైన పౌలు ఎవరి కోర్టులో అయితే విచారణకు నిలబడ్డాడో, ఏ చక్రవర్తి కాలంలో అయితే పౌలు, పేతురు లాంటి వారు హతసాక్షులుగా చనిపోయారో, ఆ క్రూరమైన నీరో చక్రవర్తి బొమ్మ ఉన్న బంగారమే మన నల్గొండలో దొరికింది. లోకం నీరోను చూసి భయపడింది. ఆ నాణేలు ప్రపంచమంతటా చలామణి అయ్యాయి. కానీ ఈరోజు ఆ చక్రవర్తి లేడు, ఆయన అధికారమూ లేదు. ఆయన పంపిన బంగారు నాణెం మట్టిలో పాతిపెట్టబడి కేవలం ఒక పరిశోధన వస్తువుగా మిగిలిపోయింది. సరే, రోమన్ నాణాల గురించి చెప్పుకున్నాం, మరి మన సొంత నాణాల సంగతి ఏంటి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా నోట్ల మీద గాంధీ గారి బొమ్మ ఎందుకుంటుందని? ఇది ఇప్పటి పద్ధతి కాదు. సరిగ్గా 2300 ఏళ్ల క్రితమే మన పూర్వీకులు ఈ బ్రాండింగ్ విద్యలో మాస్టర్స్. మద్రాసు యూనివర్సిటీ ప్రొఫెసర్ గారైనటువంటి పి షణ్ముగం గారు కొన్ని షాకింగ్ విషయాలను చెప్పారు. 2 సెంటీమీటర్ల చిన్న నాణెం మీద ఏకంగా 1000 రకాల భిన్నమైనటువంటి గుర్తులు ఉండేవట. ఏనుగు, సూర్యుడు, పర్వతం వంటి బొమ్మలు వేసేవారు. ఏనుగు శక్తికి గుర్తు, సూర్యుడు వెలుగుకి, పర్వతం స్థిరత్వానికి గుర్తు. అప్పట్లో పంచ్ మార్క్డ్ పద్ధతి ఉండేది. అంటే మెటల్ ముక్క మీద ఒక్కో గుర్తును బలంగా కొట్టి ముద్రించేవారు. డిమాండ్ పెరిగే కొద్దీ మన వాళ్ళు సింగిల్ మోల్ట్ టెక్నాలజీని కనిపెట్టారు. అంటే ఒకే అచ్చుతో అన్ని గుర్తులు ఒకే దెబ్బతో వచ్చేలా చేసేవారు. ఆ రోజుల్లోనే మన వాళ్ళు మాస్ ప్రొడక్షన్లో ఎంత టెక్నిక్ వాడారో చూడండి. చాలా మంది విదేశీ చరిత్రకారులు ఏమన్నారంటే, భారతదేశంలో అప్పట్లో కరెన్సీ లేదు, అంతా వస్తు మార్పిడి పద్ధతే. కానీ ప్రొఫెసర్ పిడి బాలాజీ గారు చెప్పినట్లు త్రవ్వకాలలో దొరికినటువంటి నాణేలు ఆ వాదనను తప్పని నిరూపించాయి. మన దగ్గర కేవలం నాణేలు ఉండటమే కాదు, అవి అంతర్జాతీయ మార్కెట్లో రోమన్ నాణేలతో పోటీ పడేవి. తమిళనాడులోని కరూర్ అనేటువంటి ప్రాంతంలో ఈజిప్ట్ మరియు రోమ్ దేశాల నాణేలు కుప్పల తెప్పలుగా దొరికాయి. అంటే 2000 ఏళ్ల క్రితమే మనది ఒక ఇంటర్నేషనల్ బిజినెస్ సెంటర్ అన్నమాట. మనం ఏదో ఇప్పుడు అమెరికా వెళుతున్నాం, విదేశీ బ్రాండ్లు వాడుతున్నామని గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ ఆ రోజుల్లోనే ప్రపంచం మొత్తం మన దేశం వైపు చూసేది. మన సంస్కృతి, మన వ్యాపార నైపుణ్యం అంత గొప్పవి. ఆ రోమన్ నాణేలు కేవలం బంగారు బిళ్ళలు కావు, అవి మన పూర్వీకుల అంతర్జాతీయ వాణిజ్యానికి సజీవ సాక్ష్యాలు. ఈసారి మీరు ఏదైనా మ్యూజియంలో పాత నాణేలను చూసినా, లేదా మీ ఇంట్లో పాత నగలను గమనించినా, వాటి వెనుక ఉన్న ఈ వేల సంవత్సరాల చరిత్రను గుర్తు చేసుకోండి. కానీ ఏ సామ్రాజ్యమైనా ఎప్పుడో ఒకప్పుడు అంతం కావాల్సిందే కదా. 3వ శతాబ్దం తర్వాత రోమ్ సామ్రాజ్యం అంతర్గత గొడవలు రావడం, ఆర్థిక మాన్యం వల్ల ఈ వ్యాపారం నెమ్మదిగా తగ్గిపోవడం జరిగింది. కానీ ఆ గుర్తులు మాత్రం మన చరిత్రలో, మనం ధరించే కాసుల పేర్లలో ఇంకా మిగిలే ఉన్నాయి. రోమన్ చక్రవర్తుల వ్యాపారం కోసం, తమ సైన్యం కోసం ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన రోడ్లు వేసేవారు.
ఆ రోడ్ల మీద మన దేశం నుంచి మిరియాలు, వస్త్రాలు రోమ్ దేశానికి వెళ్ళేవి. కానీ దేవుని ప్రణాళిక ఇంకోలా ఉంది. అదే రోడ్ల మీద, అదే వ్యాపార మార్గాల ద్వారా అపోస్తులుడైన పౌలు ఇతర శిష్యులు సువార్తను ప్రపంచ నలుమూలలకు తీసుకొని వెళ్లారు. చరిత్రకారులు ఏమంటారంటే, రోమన్ శాంతి వలన సముద్రాల మీద దొంగల భయం తగ్గింది. దీనివల్లే శిష్యులు ఓడలో ప్రయాణించి ఇతర దేశాలకు సువార్తను ప్రకటించగలిగారు. మన దేశానికి వచ్చినటువంటి అపోస్తులుడైన తోమా కూడా ఇవే రోమన్ వాడల మార్గంలో కేరళ తీరానికి చేరుకుని ఉండవచ్చునని నమ్ముతారు. అంటే రోమన్లు బంగారం కోసం వస్తే దేవుని సేవకులు ఆత్మల కోసం అదే దారిలో వచ్చారు. ఈ సమాచారం మీకు ఎలా అనిపించింది? మన దేశ చరిత్రలో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి? ఈ క్రింద కామెంట్లో తెలియచేయండి. మరియు మన వీడియోకి హైప్ ఇచ్చి అనేక మందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి చారిత్రక వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మరలా కలుసుకుందాం. అందరికీ వందనాలు.